అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 62 ఏళ్ల క్రితం 1964లో జనవరి నెలలో అక్కినేని నాగేశ్వరరావు గారివి 3 సినిమాలు విడుదలయ్యాయి. అంటే ఒకే నెలలో జనవరి నెలలోనే 3 సినిమాలు విడుదలయ్యాయన్నమాట. ఆ విశేషాలు మాట్లాడుకుందాం. జనవరిలో అక్కినేని నాగేశ్వరరావు గారు 3 సినిమాలు విడుదలైతే, అందులో 2 సినిమాల్లో సావిత్రి గారు, జమున గారు అక్కినేని గారి పక్కన కథానాయకులు. ఇంకో 2 సినిమాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారితో పాటు జగ్గయ్య గారు కూడా ఒక ప్రధాన పాత్ర పోషించారు. అవి ముఖ్య విశేషాలు అక్కినేని నాగేశ్వరరావు గారి ఈ సినిమాలు 3 సినిమాల విశేషాలు ఆ నెలలో. ఇకపోతే సినిమాల గురించి చూసుకుందామండి. 1964 జనవరిలో జనవరి 1న మొట్టమొదటిగా 'శంభు ఫిల్మ్స్' వారి 'పూజాపలం' చిత్రం రిలీజ్ అయింది. అందులో సావిత్రి, జమున గారు ఆయన పక్కన హీరోయిన్స్. తర్వాత నిర్మాత దగ్గుపాటి లక్ష్మీనారాయణ చౌదరి. ముఖ్యంగా దర్శకుడు బిఎన్ రెడ్డి గారు. అక్కినేని నాగేశ్వరరావు గారితో బిఎన్ రెడ్డి గారు చేసిన ఒకే ఒక్క చిత్రం 'పూజాపలం'. తర్వాత సాలూరు రాజేశ్వరరావు గారి సంగీతం అండ్ రాజగోపాల్ అనే ఆయన ఛాయాగ్రహణం చేశాడు ఈ సినిమాకి. ఆ తర్వాత జనవరి 9న విడుదలైంది జగపతి పిక్చర్స్ వారి 'ఆత్మబలం'. ఇందులో బి. సరోజాదేవి గారు కథానాయిక. తర్వాత వి. మధుసూదన్ రావు గారు దర్శకుడు. విబి రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మాత. తర్వాత సంగీతం కెవి మహాదేవన్. ఛాయాగ్రాహకుడు సి. నాగేశ్వరరావు. ఆ తర్వాత విడుదలైన సినిమా జనవరి 31న 'మూగ మనసులు' సినిమా. ఇందులో మళ్ళీ సావిత్రి గారు, జమున గారు అక్కినేని గారి పక్కన కథానాయకులు. బాబు మూవీస్ బ్యానర్ మీద సి. సుందరం గారు నిర్మాత, ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకుడు. ఈ సినిమాకు కూడా మామ కెవి మహాదేవనే మళ్ళీ సంగీత దర్శకుడు. అంటే సంగీత దర్శకత్వంలో కూడా 3 సినిమాల్లో 2 సినిమాలు కెవి మహాదేవన్ గారి సంగీత దర్శకత్వంలోనే వచ్చాయి. ఛాయాగ్రహణం పిఎల్ రాయ్ గారు. తర్వాత ఈ చిత్రాల గురించి విజయాల గురించి మాట్లాడుకుంటే 'పూజాపలం' కూడా 2 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకున్నట్టు చెప్తున్నారు. అలాగే 'ఆత్మబలం' 2 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుంది. అంటే 2 కూడా హిట్ చిత్రాలుగానే నిలిచాయి. మూడో చిత్రం 'మూగ మనసులు' బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిందండి. 27 కేంద్రాల్లో సద్దినోత్సవం, 9 కేంద్రాల్లో రజతోత్సవం చేసుకొని అక్కినేని నాగేశ్వరరావు గారికి బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇన్ని కేంద్రాల్లో సద్దినోత్సవం, 9 కేంద్రాల్లో రజతోత్సవం చేసుకున్న ఏకైక చిత్రంగా నిలిచిందనమాట. అవండి 1964లో అక్కినేని నాగేశ్వరరావు గారితో వచ్చిన 3 సినిమాల విశేషాలు. అలాగే మీరు ఈ చిత్రాలకు సంబంధించి 'మూగ మనసులకి', 'ఆత్మబలంకి' సంబంధించి 100 రోజుల చిత్రాల విశేషాలు, తర్వాత 25 వారాల విశేషాలు కూడా దొరికాయి. అవి కూడా ఇందులో చూపిస్తున్నాము. కానీ మిగిలిన 'పూజాపలం' చిత్రంది మట్టుకు ఎక్కడా దొరకలేదు. 2 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుంది. కానీ దానికి కావాల్సిన రికార్డ్స్ ఏమి దొరకలేదండి. అది విశేషాలు. అలా అక్కినేని నాగేశ్వరరావు గారివి ఒకే నెలలో 3 సినిమాలు విడుదలైన సంవత్సరం 1964. అంటే ఈ సినిమాలన్నీ 1963లో పూర్తయిపోయి సెన్సార్ కూడా అయిపోయాయన్నమాట. కానీ రిలీజ్‌కి చూసుకొని అన్నీ జనవరిలో రిలీజ్ అయ్యాయి ఒక్కసారిగా. అదండి విశేషం. మళ్ళీ ఇంకొన్ని విశేషాలతో మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.